అపోస్తల కార్యములు 28వ అధ్యాయము. మాల్టా దీవిలో పౌలు. మేము సురక్షితముగా ఒడ్డుకు చేరినప్పుడు అది మాల్టా దీవి అని తెలుసుకొంటిమి. ఆ దీవిలో నివసించువారు మా ఎడ ప్రత్యేక సానుభూతిని చూపిరి. అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉండుటచే వారి చలిమంటలు వేసి మాకు అచట స్వాగతమిచ్చిరి. పౌలు మోపెడి పుల్లలను ప్రోగుచేసి వాటిని మంటలో వేయుచుండగా ఆ వేడికి ఒక విషసర్పము బయటికి వచ్చి పౌలు చేతిని చుట్టుకొనెను. పౌలు చేతి నుండి ఆ విషసర్పము వ్రేలాడుచుండుట చూచి ఆ దీవి వాసులు, ఇతడు నిజముగా నరహంతకుడే, ఇతడు సముద్రము నుండి తప్పించుకొని బ్రతికి బయటపడినను న్యాయము వీరిని బ్రతుకనీయలేదు అని తమలో తాము చెప్పుకొనిరి. కాని పౌలు ఆ విషసర్పమును మంటలోనికి విదిలించి ఏ హాని లేక నిమ్మకు నీరెత్తినట్లు ఉండెను. అతని శరీరము ఉబ్బిపోవునని లేక వెంటనే అతడు క్రిందపడి మరణించునని వారు వేచియుండిరి. అట్లు ఎంత వేచి ఉన్నను అతనికి ఏ హాని జరగకుండుట చూచి వారు తమ అభిప్రాయమును మార్చుకొని అతడు ఒక దేవుడని చెప్పుకొనిరి. పుబ్లియు అనువాడు ఆ దీవిలో ప్రముఖుడు. అతనికి ఆ ప్రాంతమున కొంత పొలము కలదు. అతడు మాకు స్వాగతమిచ్చి 3 రోజుల వరకు ఆతిథ్యమొసగెను. అప్పుడు పుబ్లియు తండ్రి జ్వరముతోనూ రక్త విరోచనములతోనూ మంచము పట్టి ఉండెను. పౌలు అతనిని సందర్శించి ప్రార్థించి అతనిపై చేతులుంచి వారిని స్వస్థపరచెను. ఇది జరిగిన తరువాత ఆ దీవిలో ఉన్న వ్యాధిగ్రస్తులందరూ వచ్చి పౌలు వలన స్వస్థత పొందిరి. వారు మాకు అనేక బహుమతులను ఇచ్చిరి. మరలా మేము ఓడ ప్రయాణమునకు బయలుదేరినప్పుడు మాకు కావలసిన వస్తువులను వారు అందించిరి. మాల్టా నుండి రోముకు. అలెగ్జాండ్రియాకు చెందిన కవల సోదరుల అశ్విని చిహ్నముగా గల ఓడ ఒకటి శీతాకాలమంతయు ఆ దేవియందే ఉండుటచే 3 నెలల తరువాత మేము దానిపై పయనించుటిమి. తరువాత మేము సిరకుసెను చేరుకొంటిమి. అక్కడ 3 రోజులుంటిమి. అచ్చట నుండి రెజీయము నగరమునకు వచ్చితిమి. మరుసటి రోజున దక్షిణ దిశకు గాలి వీచసాగెను. 2వ రోజు మేము పుతయోలిపురము చేరితిమి. అచ్చట మాకు కొందరు సోదరులు కనబడి 7 రోజుల వరకు వారి యొద్ద ఉండమని కోరిరి. పిదప మేము రోముకు వచ్చితిమి. రోములో ఉన్న సోదరులు మేము వచ్చిన సంగతిని విని మమ్ము కలిసి కొనుటకై అప్పయం సంత వరకును 3 సత్రముల వరకును వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతా వందనములు చెల్లించి ధైర్యము వహించెను. రోములో పౌలు. మేము రోము చేరుకొనినప్పుడు ఒక సైనికుని కాపలాలో పౌలు ఒంటరిగా నివసింప అనుమతింపబడెను. 3 రోజుల పిదప పౌలు స్థానిక యూదుల నాయకులను సమావేశమునకు పిలిపించెను. వారు సమావేశమైనప్పుడు పౌలు వారితో, సోదరులారా, నేను మన జనులకును మన పూర్వుల నుండి పొందిన ఆచారములకును వ్యతిరేకముగా ఏమీయూ చేయకపోయినను యెరూషలేములో ఖైదీగా పట్టుకొనబడి రోమీయులకు అప్పగింపబడితిని. వారు నన్ను పరీక్షించిన తరువాత నన్ను వదిలివేయగోరిరి. ఎందుకనా నేను చంపబడుటకు తగిన నేరమేమీయూ చేసియుండలేదని వారు గ్రహించిరి. కాని యూదులు దీనికి అభ్యంతరం చెప్పినప్పుడు నేను చక్రవర్తికి ఫిర్యాదు చేసుకుందునని చెప్పవలసి వచ్చెను. కాని నా సొంత జనముపై నేరము మోపుటకు నేను అట్లు చేయలేదు. అందుచే నేను మిమ్ము చూచి మీతో మాట్లాడవలనని పిలిపించితిని. ఏలయన ఇశ్రాయేలు ప్రజలు ఎవరి కొరకు నిరీక్షించుచున్నారో ఆయన నిమిత్తమే నేను ఈ సంకెళ్లతో బంధింపబడి ఉన్నాను అని పలికెను. అప్పుడు వారు, మాకు నిన్ను గురించి యూదయ నుండి ఎట్టి వర్తమానములు అందలేదు. ఇచ్చట వచ్చిన సోదరులలో
ఎవరును నిన్ను గురించి ఫిర్యాదులు చేయుట గాని చెడుగా మాటలాడుట గాని జరగలేదు. కాని నీవు ఏ పక్షమునకు చెందియున్నావో ఆ పక్షమునకు వ్యతిరేకముగా ప్రజలందరూ చెప్పుకొనిచుండుటచే నీ నుండియే నీ అభిప్రాయములను వినగోరుచున్నాము అని వారు పలికిరి. కావున పౌలుతో మాట్లాడుటకై వారు ఒక రోజును నిర్ణయించి వారిలో చాలా మంది ఆ దినమున పౌలు నివసించుచున్న ఇంటికి వచ్చిరి. ప్రొద్దు పొడిచినది మొదలుకొని ప్రొద్దు కుంకెడి వరకు పౌలు వారికి వివరించుచు దేవుని రాజ్యమును గూర్చి సందేశమొసగెను. మోషే చట్టము నుండియు ప్రవక్తల గ్రంథముల నుండియు నిదర్శనములు చూపుచు అతడు యేసును గురించి వారిని ఒప్పింప ప్రయత్నించెను. వారిలో కొందరు అతడి మాటలను అంగీకరించిరి, మరికొందరు అంగీకరింపకపోయిరి. అందుచే వారిలో వారికి పొత్తు కుదరక అచట నుండి పోవుచుండా పౌలు ఇట్లు చెప్పెను. యెషయా ప్రవక్త ద్వారా పవిత్రాత్మ మీ పూర్వులకు ఎంత చక్కగా చెప్పెనో ఆలకింపుడు. ఎట్లనా, నీవు పోయి ఈ ప్రజలతో ఇట్లు చెప్పుము, ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా చూచినను మీరు గమనింపరు. ఈ ప్రజల బుద్ధి మందగించుటచే వారి చెవులను మూసుకొనిరి, కన్నులను కప్పివేసుకొనిరి. లేకున్నచో వారి కన్నులు చూడగలిగడివి, వారి వీణులు వినగలిగడివి, వారి బుద్ధులు అర్థము చేసుకొనగలిగడివి. వారు నా వైపునకు తిరిగి ఉండడివారు. అప్పుడు నేను వారికి స్వస్థత కలిగించి ఉండడివాడను అని దేవుడు చెప్పెను. దీనిని వారితో చెప్పమని ఆయన పలికెను. ఇట్లు చెప్పి పౌలు మరలా, దేవుని రక్షణ సందేశము అన్యులకు పంపబడినది కనుక వారు ఆలకించెదరు అని మీరు తెలుసుకొనుడు అని పలికెను. ఇది విన్న పిదప యూదులు వారిలో వారు తీవ్రముగా వాదించుకొనుచు వెళ్ళిపోయిరి. పౌలు తాను అద్దెకు తీసుకొనిన ఇంటిలో 2 సంవత్సరముల పాటు ఉండి తనను చూడవచ్చిన వారినందరినీ స్వీకరించుచుండెను. అతడు బహిరంగముగా నిరాటంకముగా దేవుని రాజ్యమును గురించి, ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారికి బోధించుచుండెను. పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము. యేసుక్రీస్తు సేవకులగు పౌలు తిమోతీలు వ్రాయునది. సంఘాధిపతులకును పరిచారకులకును క్రీస్తు యేసునందు విశ్వాసము గల ఫిలిప్పీ అందరి సమస్త దైవజనులకును మన తండ్రి దేవుని నుండి ప్రభు యేసు క్రీస్తు నుండి కృప శాంతి కలుగునుగాక. తన పాఠకుల కొరకు పౌలు ప్రార్థన. మిమ్ము స్మరించినప్పుడెల్లను మీ కొరకై నా దేవునకు కృతజ్ఞతలను అర్పింతును. నేను మీ అందరి కొరకై ప్రార్థించినప్పుడెల్లను ఎంతయో సంతోషముతో ప్రార్థించుచుందును. ఏలయన మొదటి నుండి ఇప్పటి వరకు సువార్తా కృషి యందు మీరు నాతో భాగస్వాములగుటయే దీనికి కారణం. కనుక మీ యందు ఇంతటి మంచి పనిని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణమగు వరకును కొనసాగించునని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. మీకు ఎప్పుడునూ నా హృదయమున స్థానమున్నది కనుక మిమ్ము గూర్చి నేను ఈ విధముగా భావించుట యుక్తమే. నేను చెరయందున్న ఈనాడును సువార్త కొరకు వాదించి సుస్థిరము చేసిన ఆనాడును మీరు నాతో భాగస్థులైతిరి. యేసుక్రీస్తు హృదయము నుండి వెలువడు ప్రేమతో నేను మిమ్ము ఎంతగా ప్రేమించుచున్నానో దేవుడే నాకు సాక్ష్యం. జ్ఞానముతోనూ అన్ని విధములకు వివేచనతోనూ మీ ప్రేమ వర్ధిల్లాలనియే నేను ప్రార్థించుచున్నాను. అందువలన మీరు ఉత్తమమైన దానినే ఎన్నుకొనగలుగుదురు. అప్పుడు ఆ క్రీస్తు దినమున
మీరు కల్మషము లేని వారును నిర్దోషులుగా ఉండగలుగుదురు. దేవుని మహిమ స్తుతుల కొరకు యేసుక్రీస్తు ద్వారా కలుగు నీతి ఫలములచే మీ జీవితములు నింపబడును. క్రీస్తే నా జీవనము. సోదరులారా, నాకు సంభవించిన విషయములు నిజముగా సువార్త పురోగమనమునకు తోడ్పడినవని మీరు తెలుసుకొనవలెనని నా వాంఛ. తత్ఫలితముగా క్రీస్తు సేవకుడును అగుట చేతనే నేను చెరయందు ఉంటినని ఇచ్చటి చక్రవర్తి కావలి వారికిని తదితరులకును అందరకును తెలియను. నేను చెరయందు ఉండుట మన సోదరులలో పెక్కుమందికి ప్రభువునందు విశ్వాసమును అధికము చేసినది. కనుక దేవుని వాక్కును బోధించుటలో వారు భయము లేక మరింత ధైర్యమును కలిగి ఉన్నారు. నిజమునకు వారిలో కొందరు అసూయాపరులై కలహ స్వభావముతో క్రీస్తును బోధింతురు. కాని తదితరులు మంచి ఉద్దేశముతో బోధించుచున్నారు. ఈ రెండవ వర్గము వారు ప్రేమ చేతనే అట్లు చేయుదురు. ఏలయన సువార్త పక్షమున వాదించు బాధ్యతను దేవుడు నాకు ఒప్పగించెనని వారు ఎరుగుదురు. మొదటి వర్గము వారు నిజాయితీగా క్రీస్తును గూర్చి ప్రకటింపరు. కేవలము పక్షపాతముతో మాత్రమే వారు అట్లు చేయుదురు. నేను చెరయందుండగా నాకు అధిక కష్టమును కలిగించుచున్నామని వారు భావింతురు. అది అంత పట్టించుకొనవలసిన విషయము కాదు. అంతేకాక అది నాకు సంతోషదాయకము. ఏలయనా సత్సంకల్పముచే గాని లేక మరి ఒక విధముగా గాని ఎటులైనను సర్వవిధముల క్రీస్తునే బోధించుచున్నారు గదా. కనుక నేను సంతోషించెదను. ఏలయనా మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు ఆత్మ నుండి లభించు సాయము తోడను నేను విముక్తుడను అగుదునని నాకు తెలియను. నా విధి నిర్వహణలో నేను ఎట్టి లోటును చెయ్యరాదని నా గాఢమైన అభిలాష, నమ్మిక. అంతేకాక అన్ని సమయములందును ప్రత్యేకించి ఈ సమయమున సంపూర్ణ ధైర్యముతో నుండి నేను జీవించినను మరణించినను నా సర్వస్వము ఉపయోగించి క్రీస్తునకు గౌరవమును కలిగించెదను. ఎందుకనగా నాకు జీవించడం క్రీస్తు, మరణించడం లాభం. కాని సజీవుడనై ఎక్కువ ఉపయోగకరమైన పనులను నేను నిర్వహింపగలిగినచో దేనిని ఎన్నుకొనవలయనో నాకు తెలియదు. నేను ఇరుప్రక్కలా చిక్కుకొంటిని. ఈ జీవితమును త్యజించి క్రీస్తును చేరవలనని నేను గాఢముగా వాంఛించుచున్నాను. అది ఉత్తమమైనదే. నేను జీవించి ఉండుట మీకు మరింత అవసరము, అందులో సందేహము లేదు. కనుక నేను జీవించియే ఉందునని నాకు తెలియను. విశ్వాసమునందలి మీ పురోగమనమునకును ఆనందమునకును తోడ్పడుటకై నేను మీ అందరితో పాటు జీవించి ఉండెదను. కనుక నేను మిమ్ము మరలా కలుసుకొనినప్పుడు యేసుక్రీస్తునందు నన్ను గూర్చి అధికముగా గర్వించగలుగుదురు. కనుక మీ జీవిత విధానము క్రీస్తు సందేశానుసారముగా ఉండవలెను అనునదియే ప్రస్తుత ముఖ్యాంశము. ఏలయన నేను మిమ్ము కలుసుకొనగలిగినను లేకున్నను సువార్త యందలి విశ్వాసమునకై ఏకాభిప్రాయముతో మీరు అందరును ఒకటిగా నిలిచి కలిసి పోరాడుదురని వినగలను. మీ శత్రువులను గూర్చి భయపడకుడు. ఇదియే వారి వినాశనమునకు గుర్తు. కాని అది మీ రక్షణకు మరియు అది దేవుని నుండియే అనుటకు నిదర్శనము. క్రీస్తునందు విశ్వాసము కలిగియుండుట మాత్రమే కాక ఆయన కొరకై
శ్రమలను అనుభవించుటకు మీకు విశేషమైన అవకాశము ప్రసాదింపబడినది. కనుక ఇప్పుడు మీరు పోరాటములో నాతో పాల్గొనవచ్చును. నా పోరాటము ఇప్పటికినీ కొనసాగుచున్నదని మీరు విని ఉన్నారు గదా. 2వ అధ్యాయము. క్రీస్తు వినయము, గొప్పతనము. క్రీస్తునందలి మీ జీవితము మిమ్ము బలపరచుచున్నచో, ఆయన ప్రేమ మిమ్ము ఊరడించుచున్నచో, ఆత్మ సహవాసము మీకు లభించుచున్నచో, మీలో ఒకరి ఎడల ఒకరికి దయా కనికరములు ఉన్నచో, ఒకే మనస్సు, ఒకే ప్రేమ, ఒకే భావము కలిగి ఒక్కదాని యందే మనస్సు నిలిపి నా సంతోషమును పరిపూర్తి చేయుడు. స్వార్థముతో గాని అహంభావముతో గాని ఎట్టి పనియూ చేయకుడు. వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు. ప్రతి ఒక్కరూ కేవలము స్వార్థమునే చూచుకొనక పరస్పరము ఉపకారులై ఉండవలెను. క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వమును మీ మధ్య ఉండనిండు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కాని ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళలోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. లోకమున దీపికలు. కనుక ప్రియమిత్రులారా, నేను మీతో ఉన్నప్పుడు మీరు నాకు విధేయులై ఉన్న దానికంటే నేను మీకు దూరముగా ఉన్నా ఇప్పుడు మీరు నాకు విధేయులై ఉండుట అత్యవసరము. భయముతోనూ జాగరూకతతోనూ మీ రక్షణముకై శ్రమింపుడు. ఏలయనా ఆయన ఉద్దేశమునకు మీరు విధేయులై సమ్మతించునట్లు చేయుటకు దేవుడు మీ యందు కార్యసిద్ధిని కలిగించుచున్నాడు. మీరు అన్ని పనులను సనుగు కొనక వివాదములు లేకుండా చేయుడు. అప్పుడు నీచులు వక్రబుద్ధులు గల ఈ లోకములో మీరు దేవుని సుపుత్రుల వలె నిరపరాధులుగాను పరిశుద్ధులుగాను ఉందురు. మీరు జీవవాక్కునకు అంటిపెట్టుకొని వారి మధ్య ప్రకాశవంతమైన దీపికల వలె వెలుగొందుదురు. మీరు అట్లు చేసినచో క్రీస్తు దినమున మిమ్ము గూర్చి నేను గర్వించుటకు కారణము ఉండును. ఏలయనా నా ప్రయత్నము గాని కృషి గాని వ్యర్థము కాలేదని అది నిరూపించును. ఒకవేళ మీ విశ్వాసమనడు బలి అర్పణపై నన్ను నేను ఒక పానబలిగా ధారపోయవలసినప్పటికీ నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. అట్లే మీరును ఆనందించి నాతో సంతోషింపుడు. తిమోతి, ఎపఫ్రోదితు. మీ సమాచారము తెలుసుకొని సంతోషించుటకు తిమోతిని త్వరలోనే మీ వద్దకు పంపగలనని యేసు ప్రభువునందు నేను నమ్ముచున్నాను. మీ యందు నిజముగా శ్రద్ధ గలవాడు ఆయన తప్ప నాకెవ్వరునూ లేరు. ఇతరులందరూ ఎవరి పనులు వారు చూచుకొందురు. యేసుక్రీస్తు కార్యమునందు శ్రద్ధ లేదు. తిమోతి
తన యోగ్యతను ఎట్లు నిరూపించెనో మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు సేవ చేయునట్లు అతడు సువార్త కొరకై నాతో కలిసి పనిచేసెను. నా విషయము ఎట్లుండగలదో తెలిసినంతనే అతనిని మీ వద్దకు పంపగలనని అనుకొనుచున్నాను. నేనే త్వరలో మిమ్ము చేరగలనని ప్రభువునందు నాకు నమ్మకము కలదు. మరియు నా సోదరుడు, తోటి పనివాడు, యోధుడు, మీ దూతయు, నా అవసరమునకు ఉపకరించిన వాడైన ఎపఫ్రోదీతును ఇప్పుడు మీ వద్దకు తిరిగి పంపుట అవసరమని తోచినది. మిమ్ము అందరినీ చూడవలెనని అతనికి చాలా కోరికగా ఉన్నది. అతని అనారోగ్య స్థితిని గూర్చి మీరు వినియున్నారని కలవరపడుచున్నాడు. అతడు నిజముగా వ్యాధితో మరణావస్థలో ఉన్నాడు. కాని దేవుడు అతనిపై కనికరము వహించినాడు. అతనిపైననే కాదు, నా మీదను కృప చూపినాడు. అధికమగు దుఃఖము నుండి నన్ను కాపాడినాడు. కనుకనే అతనిని మీ వద్దకు తిరిగి పంపవలెనని మరింత గాఢముగా అభిలషించుచున్నాను. అతనిని చూచి మీరు సంతోషింపగలరు. నా విచారము కూడా ఉపశమించును. కనుక ప్రభువునందు సంతోషముతో అతనికి స్వాగతమేండు. అట్టివారిని గౌరవింపుడు. ఏలయనా మీరు చెయ్యలేని సాయమును అతడు నాకు చేసి క్రీస్తు కార్యార్థమై తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక సావసిద్ధమైనాడు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము. లోకమునకు భయపడువాడు చేటు తెచ్చుకొనును, ప్రభువును నమ్మినవాడు సురక్షితముగా మనును. అందరును రాజు మన్ననను కోరుదురు, కాని న్యాయము జరిపించువాడు దేవుడు ఒక్కడే. సత్పురుషులు దుష్టులను అసహ్యించుకొందురు, అట్లే దుష్టులను సత్పురుషులను చేదరించుకొందురు.